కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 31వ శ్లోకం. ఏ మే మతమిదం నిత్య మనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. కర్తవ్య నిర్వహణ కోసం పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడు ఇప్పుడు భగవద్గీత యొక్క ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి వాటిని జీవితంలో శ్రద్ధగా పాటిస్తే కలిగే శ్రేయస్సును సూచిస్తున్నారు. సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవటమే మనుష్యులుగా మనకున్న విశేష ధర్మం. ఈ విధంగా మన మానసిక జ్వరాలు అంటే కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, భ్రమ మరియు ఇతర మానసిక వ్యాధులు మొదలైనవి ఉపశమిస్తాయి అని అర్థమన్నమాట. ఇంతకు ముందు శ్లోకంలో అన్ని కార్యాలని తనకే అర్పితం చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. కానీ ఈ ఉపదేశం పట్ల భగవంతుని మీద విశ్వాసం లేని వారి నుండి అవహేళన ఎదురవ్వచ్చు మరియు భగవంతునిపై ఈర్ష్య కలవారి నుండి తిరస్కారం ఎదురవ్వచ్చు. కాబట్టి దృఢ విశ్వాసంతో ఈ ఉపదేశాన్ని స్వీకరించవలసిన అవసరాన్ని శ్రీకృష్ణుడు నొక్కి చెప్తున్నారు. నమ్మకంతో ఈ ఉపదేశాన్ని పాటించేవారు కర్మబంధాల నుండి విముక్తులవుతారు. మరిక నమ్మకం లేని వారి గతి ఏమవుతుంది? వారి పరిస్థితి తదుపరి శ్లోకాల్లో వివరించబడింది. జై శ్రీకృష్ణ.